శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పార్ట్ 4, శాంతి సమాధానము దీర్ఘశాంతము. సో ఇది నిజమైన ఆస్తిపరుడు. భూలోకంలో ఒక 10,000 కోట్లు సంపాదించిన వాడు కాదు, ఒక 100 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. ఎవరైతే సమాధానంగా ఉంటారో, శాంతంగా ఉంటారో, ఎవరైతే కుటుంబాలలో ఎవరి మనసులో దీర్ఘశాంతం ఉంటుందో, నెమ్మది సమాధానం ఉంటుందో, వాళ్ళే నిజమైన ధనవంతులు, నిజమైన ఆశీర్వాదకరులు. సో మన దేవుడు ఒక ధనాన్ని ఐశ్వర్యాన్ని మాత్రమే కాదండి, తను శాంతిని ఇచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సుఖాన్ని ఇచ్చే దేవుడు, సౌఖ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు, దీర్ఘశాంతాన్ని ఇచ్చే దేవుడు. ఇవన్నీ దేవుడి దగ్గర నుంచే వస్తాయి, మన వల్ల కాదు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా శ్రమలతో నిండుకొనుంది, పోరాటాలతో నిండుకుంది, అన్యాయాలతో, అక్రమాలతో, అశాంతితో, అపరిశుద్ధతో, అపవిత్రతో నిండుకున్న ఈ లోకంలో మనం ఎలా శాంతిగా బ్రతకగలుగుతాము? అందుకే చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే లోకాన్ని వెంబడిస్తావో నీకు శాంతి ఉండదు, నన్ను వెంబడించు నీకు శాంతి ఉంటుందని ఒక పాయింట్ చెప్పాడు దేవుడు. అండ్ సెకండ్ పాయింట్ ఏమిచ్చాడు దేవుడు మనకు? అసంతృప్తి. అసంతృప్తి వల్ల మనకు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది, అసంతృప్తి ఉండకూడదు. అండ్ మూడో పాయింట్, మనము ప్రార్థనతో పట్టుదలతో అడగాలి దేవుణ్ణి. సో ఇలా అయ్యా నాకు దీర్ఘశాంతాన్ని దయచేయి ప్రభు అని అడగాలి. మనము కుటుంబాల్లో నెమ్మది శాంతి ఉండాలి, మనం చేసే ఉద్యోగంలో నెమ్మది శాంతి ఉండాలి. సో అన్ని రకాలుగా దేవుడు కవర్ చేస్తున్నాడు. ఎందుకు మనం శాంతిని కోల్పోతున్నాం? ఎందుకు మనం సమాధానాన్ని కోల్పోతున్నాం? ఎందుకు మనం నెమ్మదిని కోల్పోతున్నాము? ఎందుకు మనము సంతోషంగా ఉండలేకపోతున్నాము? అన్నీ ఉన్నాయి, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, అలాగే ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, బట్ అయినా స్టిల్ వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకు? అది దేవుడు చేసిన తప్పు కాదు. మనుషులు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మనకు వాక్యం ద్వారా తీసి చూపిస్తున్నాడు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే నా దృష్టిలో కూడా నిజమైన ఆస్తిపరుడు ఎవరంటే, సో ఎవరైతే ఎలాంటి టెన్షన్స్ లేకుండా, మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా, ఉన్న దాంట్లో తిని తృప్తిగా తిని సంతోషంగా ఉంటాడు. ఎస్ ఈరోజు నాకు ఏ ప్రాబ్లం లేదు, ఎస్ ఈరోజు నాకు ఏ సమస్య లేదు, ఐఎమ్ హ్యాపీ అని ఎవరైతే అనగలుగుతారో, సంతోషంగా అనగలుగుతారో, వాళ్ళే నిజమైన ఆస్తిపరుడు, వాళ్ళే నిజమైన ఆస్తిపరుడు. ఒక వ్యక్తికి 10,000 కోట్లు ఉన్నాయి, కానీ తినడానికి ఆహారము తింటే ఆహారము ఒంటి పట్టదు, పడుకుంటే నిద్ర రాదు, ఒంటి నిండా రోగాలు, ఒంటి నిండా జబ్బులు, తినగలిగే శక్తి డబ్బులున్నా కూడా తినలేని పరిస్థితి. సో మెంటల్ టెన్షన్స్, ఆ డబ్బు ఎవరొచ్చి దొంగలిస్తారో అని టెన్షన్స్, ఎవరొచ్చి పట్టుకొని వెళ్తారో అని టెన్షన్స్, ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే దొంగల ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్తో నెమ్మది శాంతి లేకుండా ఎన్ని వేల కోట్లున్నా వృధా వృధా. ఆ డబ్బు లేకున్నా కూడా కొంతమంది సంతోషంగా తిని తృప్తి చెంది ఉంటారు, చూసారా? వాళ్ళే నిజమైన ధనవంతులు, నిజమైన ఆస్తికర్తలు అని దేవుడు బయలుపరిచాడు. చూద్దాము. సో రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే. సో ఇంకొక పాయింట్ మనకు చెప్తున్నాడు, ఓర్పు, సహనం లేకపోవడం వల్ల కూడా మనము శాంతిని కోల్పోతాము. ఎస్, ఈ లోకం అన్నాక అన్నీ మనకు ఫేవరబుల్గా ఉంటాయని గ్యారంటీ లేదండి. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు, కొన్ని అనుకున్నట్టుగా కూడా జరుగుతుంటా ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఒక డ్రైవర్ జాబ్ అయినా తీసుకోండి, ఒక డాక్టర్ అయినా తీసుకోండి, నర్స్ అయినా తీసుకోండి, లేకపోతే ఒక సైంటిస్ట్ అయినా తీసుకోండి, ఒక హౌస్ వైఫ్ అయినా తీసుకోండి, ఒక హస్బెండ్ అయినా తీసుకోండి, ఒక వైఫ్ అయినా తీసుకోండి. ఎవరికైనా కూడా ఉండాల్సింది మెయిన్ క్వాలిటీ ఓపిక. ఓపిక లేకపోతేనే గొడవలు కొట్లాటలు అవుతాయి, ఓపిక లేకపోతే మన అల్లర్లు అవుతాయి, ఓపిక లేకపోతే మనశ్శాంతి కోల్పోతాం, దీర్ఘశాంతాన్ని కోల్పోతాము. మన కుటుంబాన్ని ఓపికతో కట్టుకోవాలి, సంఘాన్ని ఓపికతో కట్టుకోవాలి. తొందరపడొద్దు, తొందరపడొద్దు. సో అందుకే శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. సో సంతోషించాలి. మనము కొన్ని కష్టాలు, బాధలు, నష్టాలు, ఆనందం వచ్చినప్పుడు మనం తొందరపడొద్దు, బాధపడొద్దు. సో దాంట్లో నుంచి దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తుంటా అంటాడు. ఇప్పటివరకు మన అందరినీ బలపరిచేది ఏంటి తెలుసా అండి? మనకు వచ్చిన కష్టాలే మనల్ని బలపరిచాయి, మనకు వచ్చిన ఇరుకులు, ఇబ్బందులే మనల్ని ఒక స్ట్రాంగ్గా చేశాయి. సో అందుకే నువ్వు ఒక కుటుంబము మ్యారేజ్ అయింది, ఒక ఒక ఇద్దరికి వివాహం జరిగింది, వాళ్ళిద్దరికీ ఉండాల్సింది ఏంటిది? ఫస్ట్ క్వాలిటీ ఓపిక. భర్త ఒక మాట అంటే భార్య ఓర్చుకోవాలి, భార్య ఒక మాట అంటే భర్త ఓర్చుకోవాలి. అంతేకాని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని కొట్లాటలు పెట్టుకుంటే ఆ వివాహ బంధము డిస్ట్రాయ్ ఉంటుంది. 20-30 సంవత్సరాలు బ్రతికినా కూడా ఆ ఓర్పు లేకుండా,
సమాధానం లేకుండా గొడవలు కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి ఫ్యామిలీ లైఫ్లో, ఎందుకు డైవర్స్ అవుతున్నాయి? ఓర్పు లేకపోవడం వల్లనే. ఒక దైవజనుడికైనా ఓర్పు ఉండాలి, ఒక విశ్వాసికైనా ఓర్పు ఉండాలి, ఒక డాక్టర్కైనా ఓర్పు ఉండాలి, ఒక టీచర్కైనా ఓర్పు ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా ఓర్పు ఉండాలి, ఒక పెయింటింగ్ చేసే జాబుకైనా, ఒక లేబర్ జాబ్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఓర్పు సహనం చాలా ఉండాలండి. దీనివల్ల మనం మనశ్శాంతి కోల్పోతాము అని దేవుడు చెప్తున్నాడు. సో పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. సో మనకు ఇంకొక కీ ఇచ్చాడు దేవుడు, ఏంటిది? ఓర్పు. ఇంకొక కీ ఇచ్చాడు, ఏంటిది? అసంతృప్తి. ఇంకొక కీ లోకాన్ని వెంబడించడం వల్ల. ఇంకొక కీ. సో ఇలా దేవుడు మనకి కీస్ ఇస్తున్నాడు, వీటిని మనం ఏంటిది ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రోజు నుంచి ఎవరైతే ఓపికతో ఉండట్లేదో ఓపికగా ఉండడం నేర్చుకోండి. కష్టాలలో ఓపికతో ఉండండి, ఇరుకులో ఇబ్బందులలో ఓపికతో ఉండండి, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఓపిక ఉండండి. జీవితం అంటే ఎప్పుడు కూడా ప్లస్సే ఉండదండి, మైనస్ ఉంటుంది. అది ఎవరి జీవితమైనా తీసుకోండి, కోటీశ్వరుడైనా, ధనవంతుడైనా, ఐశ్వర్యవంతుడైనా, రాజైనా, మంత్రి అయినా, పేదవాడైనా, లేనివాడైనా, ఉన్నవాడైనా, చిన్నపిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు ప్లస్ ఉండదు, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఇట్స్ ఎ మిక్స్డ్ లైఫ్. సో అందుకే ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితులలో ఓర్పుతో కలగాలి, ఓర్పుతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. చాలామంది ఓర్పుతో కుటుంబాలు కట్టుకోకపోవడం వల్లనే కదా డైవర్స్ దాకా వెళ్తుంది. నువ్వు ఒక మాట అంటే నేను ఇంకో మాట అంట, నువ్వు 2 అంటే నేను 4 అంట, నేను 4 అంటే 8 అంట, 8 అంటే 16 అంట. సో ఇలాంటి విషయాల వల్ల, ఓర్పు లేకపోవడం వల్లనే కదా గొడవలు, కొట్లాటాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు, లేకపోతే భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య గొడవలు, ఇవన్నీ సహనం లేకపోవడం వల్ల. సో ఈ గొడవలు మనకు శాంతినిస్తుందా? మన అశాంతినిస్తుందా? అశాంతినిస్తుంది. కొట్లాటలు మనల్ని శాంతినిస్తుందా? ఇవ్వదు కదా. కొట్లాటలు, గొడవలు, అల్లర్లు, ఇవన్నీ కూడా మనకు మనశ్శాంతిని ఇవ్వదు. సో గొడవలు ఎప్పుడు కూడా మనశ్శాంతిని ఇవ్వవు. సో దాంట్లో మనకున్న ఆ పీస్ని తీసేసుకుంటుంది. సో మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి. సో పగ ఇంకొక కీ ఇస్తున్నాను, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండి. ఏ మనిషి ఎందుకు శాంతి శాంతిని లేకుండా జీవిస్తున్నాడు? పగ. మిమ్మల్ని హింసించి వారిని దీవించుడు కానీ శపించవద్దు. సో సో ఇక్కడ దేవుడు ఇంకొక కీ ఏంటిదంటే, మనకు ఎవరైనా ఒక మాట అన్నారనుకో, మనకి ఇమీడియట్గా కోపం వస్తుంది, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాము. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళ మీద పగ మనసులోనే పెట్టుకుంటాము. సో నీ మనసులో పగ ఉన్నంతసేపు నీకు శాంతి ఉండదు. నీ మనసులో కోపం ఉన్నంతసేపు, ద్వేషం ఉన్నంతసేపు, నీ మనసులో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉన్నంతసేపు శాంతి ఉండదు. సో ఇంకొకటి, మనం మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నాము? సో ఎందుకంటే మనము ఇతరులను దీవించాలి, ఎప్పుడైనా కూడా శపించకూడదు. మనం ఒకరిని శపిస్తే అదే శాపం మన మీదకి వస్తుంది, ఒకరిని దీవిస్తే అదే దీవెన మన మీదకి వస్తుంది. నువ్వేదైతే ఇస్తావో అదే నువ్వు పొందుకుంటావు. ఒకరు మనల్ని హింసిస్తున్నారు, కరెక్టే, వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, సో నేను కూడా చెడుగా మాట్లాడతా. మనకేమనిపిస్తుంది? వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడతారా అని మనకేమవుతుంది? మన మనసు కలవరపడుతుంది, మన మనసు కోపానికి తీసుకొస్తుంది. వాళ్ళ గురించి మనము కూడా చెడుగా మాట్లాడతాం, ఇంకా 4 ఎక్కువ యాడ్ చేస్తుంటా అంటాం, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటాం, పగను పెంచుకుంటాం, వాళ్ళ మీద ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలన్న, రివెంజ్ తీసుకోవాలన్న ఆశతో ఉంటాము. ఆ రివెంజ్ అనే మనిషిని పెట్టదండి, సుఖంగా ఉంచదండి. సో లివ్ ఇట్ టు గాడ్. ఏదన్నా చేయని, సో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన్నే చూసుకుంటాడు అని ఆయనకు వదిలేసి నీ మనస్సుని నిమ్మలం పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సుని ప్రశాంతన పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు శాంతిని, దీర్ఘశాంతం ఉంటుంది. అంతేకాని రివెంజ్ తీసుకోవాలన్న ఏ ఒక్కరు కూడా అండి, గుర్తుపెట్టుకోండి, రివెంజ్ తీసుకోవాలనుకున్న ఏ ఒక్కరు కూడా శాంతంగా ఉండలేరు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను శాంతంగా ఉంచలేరు. రివెంజ్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. సో ఈరోజు దేవుడు మనకి ఇంకొక కీ ఇస్తున్నాడు. ఒకటి ఓర్పు లేకపోవడం వల్ల నీకు శాంతి కోల్పోతున్నావు. రెండోది ప్రతీకారము తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళను శపించాలి, వాళ్ళ నాశనాన్ని కోరుకోవాలి. ఒకరు నాశనాన్ని మనం కోరుకున్నప్పుడు మన మనస్సు కలవరపడుతూనే ఉంటుంది, కానీ సుఖంగా, సౌఖ్యంగా ఉండదు, సంతోషంగా ఉండదు. సో మన మనసు అంతా కూడా అశాంతితో నిండుకుంటుంది. సో సంతోషించు వారితో సంతోషించుడి. ఈ లోకం ఇలా లేదండి. ఇప్పుడు మనం నవ్వుతున్నాం అనుకో, అవతల వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏడుస్తున్నాం అనుకోండి, అవతల వాళ్ళు నవ్వుతున్నారు. సో ఇలా మారిపోయింది లోకం కూడా, లోకం అంతా కూడా అలాగే ఉండిపోయిందండి. మనము సుఖంగా ఉన్నామంటే అవతల వాడికి ఇబ్బందిగా ఉంటుంది, మనం కష్టంగా ఉన్నామంటే అవతల వాడికి కంఫర్ట్గా ఉంటుంది.
సో అందుకే సంతోషించు వారితో సంతోషించుడి. ఇప్పుడు చాలామంది ఎంతమంది ఉన్నారండి, నాకు ఈ ప్రమోషన్ వచ్చింది, నేను ఇల్లు కొనుక్కున్నాను, నాకు ఈ ఆశీర్వాదం ఉంది, నేను ఒక మంచి కారు కొనుక్కున్నాను అనగానే ఎంతమంది మనస్సులు నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. ఎంతమంది మనస్సులు వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారని ఎంతమంది బాధపడతారు. సో పైకి వాళ్ళు నటిస్తారు, ఓ కంగ్రాచులేషన్స్ కారు కొనుక్కున్నావు అంటారు, కానీ లోపల వీరికి ఇంత కారు అవసరమా, ఇంత పెద్ద ఇల్లు అవసరమా, వాళ్ళు సంతోషించరు చాలామంది కూడా. అదే జరుగుతుందా లేదా? మనము నవ్వుతే అవతల వాడు ఏడుస్తున్నాడు, మనం ఏడుస్తే అవతల వాడు నవ్వుతున్నాడు. సో అలాంటి వాళ్ళు శాంతంగా ఉండలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, ఒకరికి అప్రిసియేషన్ వచ్చింది, మనం కూడా అప్రిషియేట్ చేయాలి, మనం కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. మనకు వస్తే ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అవుతామో, ఇంకొకరికి అప్రిసియేషన్ వచ్చినా అప్పుడు కూడా మనం అలాగే హ్యాపీగా ఫీల్ కావాలి. ఒకరు కారు కొనుక్కున్నారనుకో, మనం కొనుక్కుంటే ఎంత సంతోషంగా ఉంటామో ఇంకొకరు కారు కొనుక్కుంటే కూడా అంతే సంతోషంగా ఉండాలి. మనం ఇల్లు కొనుక్కుంటే ఎంత సంతోషంగా ఉంటామో ఇంకొకరు ఇల్లు కొనుక్కుంటే కూడా అంతే సంతోషంగా ఉండాలి. చాలామందికి మనసు కలవరపడిపోతుంటుంది. ఒకరు ఆశీర్వదించబడుతున్నారంటే మనసు కలవరపడిపోతుంటుంది. వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, వాళ్ళ మనసు కలక్కు అంటుంది, వాళ్ళ మనసు లోపల ఒక భారం వచ్చేస్తుంది. ఎదుటివాడు సంతోషంగా ఉన్నాడు అంటే, ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడు, ఎదుటివాడు ఆశీర్వదించబడుతున్నాడు అంటే కొంతమందికి వాళ్ళు ఇక తట్టుకోలేరు. వాళ్ళ మనసు నిండా కపట విషముతో ఉంటుంది మనసంతా కూడా. వాళ్ళు నిద్రపోరు, ఇంకొకరిని నిద్రపోనియరు. సో నీకు మనశ్శాంతి కలిగేది ఎక్కడ? అవతలోడు సంతోషంగా ఉన్నదంటే చాలామంది కూడా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇంకొక కీ ఇస్తున్నాను మీ అందరికీ, సంతోషించు వారితో సంతోషించుడి. ఒకరన్నా సంతోషంగా ఉన్నారంటే చాలామంది కూడా బాధపడతారండి, చాలామంది కూడా ఏడుస్తారు. దానివల్ల కూడా వాడికి ఏం కాదు, ఎవరైతే ఏడుస్తారో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో ప్యూరిఫికేషన్, మనం ప్యూరిఫై చేసుకోవాలి. అవతలోడు ఆశీర్వదించబడుతుంటే యూ షుడ్ సే హ్యాపీ, యూ షుడ్ సే కంగ్రాచులేషన్స్ చెప్పండి, హ్యాపీగా ఉండండి, అప్రిషియేట్ చేయండి. వారికి మంచి అవార్డు వచ్చింది ఆఫీస్లో, అప్రిషియేట్ చేయండి, సంతోషంగా హ్యాపీగా, నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఈ అవార్డు రావడం, యు ఆర్ డిజర్వ్ ఇట్. సో ఇంకొకరు లేకపోతే ఎవరైనా పరిచర్య చేస్తుంటే మీ పరిచర్య బాగుందండి, యు ఆర్ డిజర్వ్ ఇట్, అప్రిషియేట్ దెమ్. చాలామంది మనం అప్రిషియేట్ చేయాలండి, అంతేగాని కుళ్ళుకోవద్దు. లోపల ద్వేషం పెంచుకోవద్దు, కుళ్ళుకోవద్దు. కుళ్ళు చాలా డేంజర్ అండి. అసంతృప్తితో పాటు, అసహనంతో పాటు, రివెంజ్ అనే మోడ్తో పాటు కుళ్ళు అంటే దాన్ని ఏమంటారు చెప్తా, టైం గుర్తు రావట్లేదు. ఓకే, కుళ్ళుకోవద్దు మనం ఎప్పుడు కూడా. జెలస్గా ఫీల్ కావద్దు ఎప్పుడు కూడా. సో అవతలోడు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉందాం మనం కూడా. వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి మనం కూడా సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఓహో దేవుడు, నా గొప్ప దేవుడు వాళ్ళని కూడా ఆశీర్వదిస్తున్నాడే అని ఆశీర్వదించాలి. ఇప్పుడు ఇద్దరు ప్రెగ్నెన్సీ కానీ లేడీస్ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారండి. ఏ అనే లేడీ ప్రార్థిస్తుంది, బి అనే లేడీ ప్రార్థిస్తుంది. ఏ అనే లేడీని దేవుడు కరుణించి ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు. సో బి అనే లేడీకి రాలేదు. అప్పుడు ఆమె ఏమవుతుంది, ఇమ్మీడియట్గా జెలస్గా ఫీల్ అవుతుంది, ఈ దేవుడు నాకు కరుణించలేదు, ఆమెకి ఇచ్చాడు అని కలవరపడుతుంది, మనసులో ద్వేషాన్ని పెంచుకుంటుంది ఆమె మీద. సో అలా ఉండకూడదు. నా దేవుడు గొప్ప దేవుడు, ఆమెకు గర్భఫలం ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు, దేవుడికి మహిమ కలును గాక, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. అప్పుడు నీ మనసు కలవరపడదు, అశాంతిగా ఉండదు. సో జెలస్ వల్ల మనము శాంతంగా ఉండలేమండి. ఒకరు బాగుపడుతున్నారంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, ఖచ్చితంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు ఆశీర్వాదం వస్తేనే కాదు, ఇతరులకు ఆశీర్వాదం వస్తే కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నీవు ఆ బిడ్డకు గర్భఫలం లేనప్పుడు ఇచ్చావు, గర్భఫలాన్ని ఇచ్చావు తండ్రి, థ్యాంక్ యూ అని మనము ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సో అందుకే నీవు మనశ్శాంతి కోల్పోవడానికి కారణము ఏంటిది? నువ్వు సంతోషంగా లేకపోవడం వల్ల, ఇంకొకరు సంతోషంగా ఉంటే ఓర్వకపోవడం వల్ల కూడా మనకు శాంతం కోల్పోతుంది. సో ఇది ఇంకొక కీ. సో హింసించు వారిని దీవించుడి అంటే ఇక్కడ రివెంజ్ ఇంకొక కీ. మీరు కావాలంటే రాసుకోండి, ఒక్కొక్క కీస్ దేవుడు ఇస్తున్నాడు. రివెంజ్ అనేది మనసులో ఉన్నంత వరకు, పగ, ప్రతీకారము, ద్వేషం ఉన్నంత వరకు నీ మనసులో శాంతము ఉండదు. నువ్వు ఇతరులను శపించినంత వరకు మనకు శాంతం ఉండదు. ఇంకోటి, ఇతరులు సంతోషిస్తే మనము సంతోషించాలి కానీ బాధపడకూడదు. సో ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి మనము జెలస్గా ఫీల్ కాకూడదు. సో ఇంకొక పాయింట్ రాసుకోండి, జెలస్ వల్ల మనము అది మనశ్శాంతి లేకుండా పోతుంది.
ఏడ్చువారితో ఏడుగుడి. ఇప్పుడు కొంతమంది కష్టం వచ్చిందని ఏడుస్తున్నారు అనుకోండి, నవ్వుతారు. పక్కకెళ్ళి నవ్వుకుంటా అంటారు. ఎంతమంది హార్ట్‌ఫుల్‌గా ఉంటారు చెప్పండి? మనకు సంతోషం వచ్చిందని వాళ్ళు కూడా 100% సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన లైఫ్‌లో? మనము బాధపడుతున్నామని ఎంతమంది ఆ బాధను పంచుకున్నారు? సో, వీడికి కావాల్సిందే. వీడు విన్నడా? వీడికి పొగరొచ్చింది. వీడికి అహంకారం వచ్చింది. మంచి పనైంది. ఆ జాబ్ పోయేది. నాకు జాబ్ పోయినప్పుడు అలాంటి మాటలే అన్నారండి. గర్వం వచ్చింది అందుకే జాబ్ పోయింది. గర్వాలు వస్తే జాబులు పోవండి. సో మార్కెట్ బాగాలేకపోతే పోతాయి. సో మనుషులు అలా మాట్లాడుతుంటా అంటారు. అయ్యో జాబ్ లేదా, అయ్యో పిల్లలు సరిగా చదువుకోవట్లేదా, అయ్యో ఆర్థిక సమస్యలు ఉన్నాయా అని మన కోసం ఎవరైతే నిజంగా భారంగా ప్రార్థిస్తారో వాళ్ళే నిజమైన బంధువు అండి. నా 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 ఈక్వేషన్స్ వేరు ఉంటాయి. ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా మాట్లాడతారు చూసారా, అదే నిజమైన బంధము, అదే నిజమైన బంధుత్వము, అదే నిజమైన స్నేహము. నేను ఎప్పుడైనా ఇదే ఈక్వేషన్లో ఉంటానండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త భార్య గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అందరి దగ్గర, ఈజ్ నాట్ ఏ ట్రూ హస్బెండ్, ఈజ్ నాట్ ఏ రియల్ హస్బెండ్. సో ఏదో టైం వచ్చింది పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. సో తన భార్య గురించి కానీ, తన భర్త గురించి కానీ, తన పిల్లల గురించి కానీ, తన అక్క గురించి కానీ, తన చెల్లె గురించి కానీ, తన తమ్ముడు గురించి కానీ, తన అన్న గురించి కానీ, తన తల్లిదండ్రుల గురించి కానీ, తన సంఘ సభ్యుల గురించి కానీ ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళే నిజమైన బంధువులండి. వాళ్ళే నిజమైన వెల్ విషర్స్, వాళ్ళే నిజమైన స్నేహితులే. మన సొంత అక్కనే మన గురించి చెడుగా నలుగురు దగ్గర మాట్లాడుతుంది. మన కన్న తల్లిదండ్రులే మన గురించి చెడుగా వెనకాల మాట్లాడుతున్నారు. సో వాళ్ళు దెర్ నాట్ ఎ ట్రూ. సో ట్రూ రిలేషన్షిప్ అనేది ఉండదు అక్కడ. ఒక యేసయ్య మాత్రము మన గురించి ఎప్పుడు ఎక్కడ చెడుగా మాట్లాడాడు, 1% చెడుగా కూడా ఆలోచించాడండి. మనం 100 తప్పులు చేసిన బిడ్డ నేను నిన్ను క్షమిస్తున్నాను అంటాడు ఆయన, యేసు ప్రభువారు. సో ఆయన ఎవరి దగ్గర కూడా ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెడుగా మాట్లాడాడు, చెడుగా చూపించాడు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్. సో ఏడ్చువారితో ఏడుగుడి. సో చాలామంది ఇదే ప్రాబ్లము. సో మనము ఏడుస్తే అవతల వాడు నవ్వుతుంటా అంటారు. సో వాళ్ళు సంతోషపడుతుంటా అంటారు. సో ఏడ్చువారితో ఏడుగుడి, ఒకరికొకడు మనస్సు కలిగి ఉండుడి. సో ఏక మనస్సు, నేను ఆల్రెడీ చెప్పాను, ఏక మనస్సు లేకపోవడం వల్లనే కుటుంబము శాంతంగా ఉండదండి. సో అందుకే కుటుంబంలో నలుగురు ఉన్నారా, ఐదుగురు ఉన్నారా, దీని గురించి ప్రార్థించుకోండి. ఏక మనస్సు ఉండాలి, ఏక ఆత్మ ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి. ఇప్పుడు కుటుంబంలో 10 మంది ఉన్నారు, 9 మంది కరెక్ట్ ఉన్నారు, ఒక్కరు కరెక్ట్ లేరు. ఆ ఒక్కడి వల్ల ఈ 9 మందికి ఎఫెక్ట్ పడుతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. సో అందుకే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిలో ఏక మనస్సు ఉండాలి. దీని గురించి కంపల్సరీ ప్రార్థించుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తలు బాగున్నారు, పిల్లలు బాగలేకపోతే ఆ పిల్లల వల్ల మనకు మనశ్శాంతి ఉండదు. సో భర్త బాగున్నాడు కానీ భార్య బాగాలేదు, ఆ భార్య వల్ల పిల్లలకు ఆ భర్తకు మనశ్శాంతి ఉండదు. లేకపోతే భార్య బాగుంది, భర్త బాగాలేడు, తాగొస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, ఆ ఆ భర్త వల్ల ఆ పిల్లలకు ఆ భార్యకు మనశ్శాంతి ఉండదు. చూసారా అండి, మనిషి ఎన్ని రకాలుగా మనశ్శాంతి కరువైపోతున్నాడు, భార్య వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల, సంఘం వల్ల, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ వల్ల, రిలేటివ్స్ వల్ల, అది కాకుండా కోపం వల్ల, ద్వేషం వల్ల, పగ వల్ల, జెలస్ వల్ల మనిషి అశాంతిని కోల్పోతున్నాడు. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. సో దేవుడు అన్నాడు కదా, నేను నీకు మనశ్శాంతిని ఇచ్చేసే వెళ్తున్నాను, నా శాంతాన్ని ఇచ్చేసి వెళ్తున్నాను, ఈ లోకంలో లేదు ఆ శాంతి నాగ్గనే ఉంది, ఇచ్చేసి వెళ్తున్నాను. కానీ ఇంకా మనకు ఎందుకు లేవు శాంతి? ఇవి ఈ క్వాలిటీస్ మన లోపల బిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి శాంతం అనేది లేదు. సో హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గుటి వాందు ఆసక్తులే ఉండి, తగ్గు వాటి యందు ఆసక్తులే ఉండుడి. సో మనం ఉన్న దాంట్లో తృప్తి పొందాలని చెప్పాను. మనల్ని అసంతృప్తి చేయడం వల్ల కూడా మన లోపల ఆ శాంతి అనేది ఉండదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. ఎస్ నాకు ఈ హస్బెండ్ ఇచ్చాడు దేవుడు, ఎస్ నాకు ఈ వైఫ్ ఇచ్చాడు, ఎస్ నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు, ఎస్ నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఎస్ నాకు ఈ కారుని ఇచ్చాడు, చిన్నదైనా పర్లేదు తృప్తిగా ఉండండి. సో హెచ్చిచుట వాని యందు మనసుంచక. సో నేను చెప్పాను, నీకు కారు అవసరం ఉంటే కారు కావాలని ప్రార్థించు, కానీ ఫ్లైట్ ఎందుకు నీకు? సో ఫ్లైట్ కావాలని ఎందుకు నీకు? నీ ఫ్యామిలీకి ఒక 2 బిహెచ్కేనో 3 బిహెచ్కో కావాలి, అంతవరకే ఆశించు. 10 బిహెచ్కే ఎందుకు? సో చాలామంది అప్పులు చేసి ఆ 10 బిహెచ్కే కొనుక్కొని అప్పుల పాలు కావడం ఎందుకు? ఆ కారు అవసరము, ఫ్లైట్ నీకు అవసరం లేదు కదా, ఆ ఫ్లైట్ గురించి ఎందుకు ప్రార్థించడం? ఎందుకు అంత హెచ్చించి వాటి గురించి మనసు పెట్టుకోవడం? సో నీకేది అవసరమో అదే ప్రార్థించు. సో ఎంతవరకు అవసరమో అంతే ప్రార్థించు. సో అంతేకాని నాకు ఫ్లైట్ కావాలి, ఒక 10 బిహెచ్కే హౌస్ కావాలి, ఉన్నదే ముగ్గురికి 10 బిహెచ్కే హౌస్ ఎందుకు? ఓ 3 బిహెచ్కే హౌస్ సరిపోదా? సో హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. సో తగ్గువాటికి మనం ఎప్పుడు కూడా ఆర్భాటాలకు, ఆరంభాలకు,
లేకపోతే డంబంలకు, సో గొప్పలకు పోవద్దు ఎప్పుడు కూడా. మీకు మీరే బుద్ధిమంతులం అని అనుకోవద్దు. సో ఇది నాకు నేనే గ్రేటు, నేను చేసేదే కరెక్టు, అవతలోడు తప్పు, దీనివల్ల కూడా నువ్వు మనశ్శాంతిని కోల్పోతామండి. సో నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎస్, నేను నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నేను సరి చేసుకుంటాను. మనకు మనం ఎప్పుడు బుద్ధిమంతులమని, మనకు మనం ఎప్పుడు కరెక్ట్ అని, మనకు మనం ఎప్పుడు కూడా నిజాయితీ పరులమని, మనకు మనం ఎప్పుడు పవిత్రులమని, పరిశుద్ధులమని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి చూశాడంటే, మనం చేసిన తప్పులన్నీ రాసి ఉంటే, ఆయన ఒక బుక్ ఓపెన్ చేస్తే మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని తప్పులు మన అకౌంట్లో ఉంటాయి. స్టిల్ వీఆర్ లర్నర్స్. మనము తుది శ్వాస వరకు మనము ఆయనకు శిష్యులమే. తుది శ్వాస వరకు మనము ఆయనకు నేర్చుకునే వాళ్ళమే. ఆయనే మన గురువు, మనకు నేర్పిస్తుంటా అంటాడు. సో బుద్ధిమంతులమని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో కొంతమంది గర్వము, అహంకారం వల్ల కూడా నేను చేసేదే కరెక్ట్, ఎస్ 100% నా మాట నేను నెగ్గాలి, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, అదే కరెక్ట్, సో నా మాట నెగ్గాలి. సో అలాంటి వాళ్ళు శాంతంగా ఉండలేరు, ఇతరులను మనశ్శాంతిగా ఉంచలేరు. సో అందుకే ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు. ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కుటుంబంలో. ఇది కంపల్సరీ ప్రార్థించుకోండి. ఈ ఏక మనస్సు ఉన్నప్పుడు, ఇప్పుడు భర్త చెప్పినట్టు భార్య, భార్య చెప్పినప్పుడు పిల్లలు భార్య భర్త నలుగురు ఒక మాట మీద ఉన్నారనుకోండి, ఆ కుటుంబము చాలా వర్ధిల్లుతుంది, చాలా సంతోషంగా ఉంటుందండి. భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి చేయడం, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చేయడం, ఇద్దరు ఒకటి చెప్తే పిల్లలు ఒకటి చేయడం, ఇట్లా నలుగురు 4 రకాలుగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబం సంతోషంగా ఉండదు, ఆ కుటుంబం ఆనందంగా ఉండదు, శాంతంగా ఉండదు. ఆ నలుగురిలో ఒక్క మనస్సు ఉంటుంది చూసారా, ఒక్క మాట మీద. ఎస్, ఒక్క మాట మీద నడుద్దాం, నలుగురం ఒక్క మాట మీద నిలబడుద్దాం. మనసులు క్లాష్ లేకుండా, ఆ ఈగో క్లాషెస్ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఇంకొక కీ ఈగో రాసుకోవాలి. ఇది కూడా జెలస్ ఒకటి, ఈగో ఒకటి, ఏక మనసు లేకపోవడం ఒకటి, మనము ఉన్న వాటిలో తృప్తి లేకపోవడం ఒకటి. ఇవన్నీ కూడా కీస్ అండి మనల్ని మనశ్శాంతి చేసుకోవడం. సంతోషించే వాళ్ళు అంటే ఒకరు ఆశీర్వదించబడితే మనకు జెలస్ రావడం, సో దానివల్ల కూడా మనం మనశ్శాంతి ఉండదు. ఇంకొక కీ ఏంటిది, రివెంజ్, పగ తీర్చుకోవడం, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా మనిషిని శాంతం లేకుండా ఉంటాయి. సో నువ్వు ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నావు అనుకో, వాడికి ప్రాబ్లం కాదు, అది మనకే ప్రాబ్లం, మన హెల్త్కి ఎఫెక్ట్. ఒకరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు అనుకో, నువ్వు ఎత్తుకు పై ఎత్తులేయాల్సి వస్తుంది. నీ నెగిటివ్గా మైండ్ పని చేస్తుంటా ఉంటుంది, నీ ఆలోచనలు నెగిటివ్గా మైండ్ పని చేస్తుంటా ఉంటుంది. అదే వదిలేసావనుకో, ఎక్కడిదక్కడదే వదిలేయండి. ఈరోజు సూర్యుడు అస్తమించే వరకు అన్ని మర్చిపోవాలండి. ఎంత గొడవలైనా, ఎంత కొట్లాటలైనా, ఎంత ఈగ అయినా, ఎంత మనసుకి బాధ అనిపించినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, సూర్యుడు అస్తమించే వరకు అది వదిలేసేయాలి. సో ప్రార్థించుకోండి. కొంతమందికి ఉంటుంది, ఒకరు పట్టు చీర కొనుక్కొని కట్టుకున్నారంటే వాళ్ళ మనసు కలక్కు అంటుంది, వాళ్ళ మనసులో ఒక బాధ, ఒక తెలియని బాధ ఉంటుంది, పైకి మాత్రం నవ్వుతుంటా అంటారు. సో అలాంటి మనసు సుఖంగా ఉండదు, ఇతరులను సుఖంగా పెట్టదు. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అది కూడా ఇంకొక పాయింట్ రాసుకోండి. మనం ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. అది కూడా మనల్ని మనశ్శాంతిని గురి చేస్తుంది. ఎస్ వాడికి మంచి పెద్ద కారు ఉంది, నేను కూడా కొనుక్కోవాలి, అలా అప్పులు చేసి మనం కారు కొనుక్కుంటే అప్పుల పాలవుతాం. అప్పుల పాల వల్ల మనము శాంతంగా ఉండలేము. సో అందుకే ఇతరులతో నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు కూడా నువ్వు శాంతంగా ఉండదు. రాసుకోవాలి ఈ పాయింట్ కూడా. కీడుకి ప్రతి కీడెవనికి చేయవద్దు. సో దీన్ని కూడా నువ్వు ఎప్పుడెప్పుడైతే కీడు చేయాలని నీ మనసు పరుగున పెడుతుందో, నీ మనసు ఆలోచనలు పరుగున పెడుతుందో, అప్పుడే నువ్వు శాంతిని కోల్పోతావు. ఓకే అన్నాడు అంటే అనుకోనివ్వండి, దానివల్ల మనకు ఎఫెక్ట్ పడేది ఏముంది. ఒకరు నిన్ను చెడ్డవాడనంత మాత్రాన మనం ఎప్పుడు చెడ్డవాళ్ళం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒకరు మన స్థాయిని తగ్గించినంత మాత్రాన మన స్థాయి ఎప్పుడు తగ్గదు, మన స్థాయి అక్కడే ఉంటుంది. నువ్వు చేసే పనులను బట్టి, మన సత్ప్రవర్తనను బట్టి, మన మంచిని బట్టి, మన అలవాట్లను బట్టి మన స్థాయి పెరుగుతుంది. ఎక్కడ దేవుడి దృష్టిలో పెరుగుతుంది. మనుషుల దృష్టిలో పెరిగినా పెరగకపోయినా దేవుడి దృష్టిలో మాత్రం నీ స్థాయి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా, దేవుడి దృష్టికి నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతావో అప్పుడు నీకు దేవుడి ముందు నీ స్థాయి పెరుగుతుంది. అంతేకాని ఒక 10 మంది నీకు స్థాయి పెంచినా నీ స్థాయి పెరగదండి. ఎప్పుడు కూడా మన ప్రవర్తనను బట్టే మనకు స్థాయి పెరుగుతుంది. అందుకే కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, అంటే అననివ్వండి, ఇట్స్ ఓకే. సో దానివల్ల మనకు నష్టం ఏం జరగదు, లాభమే జరుగుతుంది. ఒకటండి, నీ గురించి ఒక 10 మంది వెనకాల మాట్లాడుతున్నారు అంటే నీకు అది లాభమే, నీకు అది మేలే, నీకు అది మంచే. ఎందుకు
ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నీ గురించే మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకరి గురించి మాట్లాడుతున్నారంటే నువ్వు గొప్పవాడిది అయినవంటే, ఆల్రెడీ నువ్వు గొప్పదానివి అయినవన్నట్టే. అర్థమవుతుందా? గొప్ప వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు వెనకాల. సో నేను అలాగే అనుకుంటాను. నా గురించి ఎవరైనా 10 మంది మాట్లాడుకున్నారంటే, సో వాళ్ళ గురించి నేను మాట్లాడుకోవట్లేదు, నా గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఐఎమ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అని నేను అనుకుంటాను. నేను అలాగే ఫీల్ అవుతానండి. సో నాలో ఏదో గొప్ప క్వాలిటీ ఉంది, వాళ్ళ లోపల లేదు, అందుకే వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, అందుకే వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బట్ నేను మాట్లాడుకోను. నేను ఎప్పుడైనా నా గురించి నేను మాత్రమే మాట్లాడుకుంటాను, ఒకరి గురించి నేను మాట్లాడుకోను. వై? ఎందుకు? ఐ విల్ ఆల్వేస్ కరెక్ట్ మై సెల్ఫ్, నాట్ అదర్స్. అలా చూసుకుంటాను. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. సో మంచి వాటి గురించి ఆలోచన కలిగి ఉండి పాజిటివ్, బీ పాజిటివ్. ఓకే అంటే ఆడ అనుకోనివ్వండి. ఇప్పుడు నా గురించి వెనకాల మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడనో ఉండిపోయారు, వాళ్ళ ముందు నేను ఇంకా గొప్పగా ఆశీర్వదించబడుతున్నా. సో అదే నేను వాళ్ళ గురించి నేను వెనకాల మాట్లాడాలంటే నేను ఎక్కడనో వెనుకబడి ఉండేవాడిని. సో గుర్తుపెట్టుకోండి, నీ గురించి ఒకరు వెనకాల మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెనుకబడుతున్నారనే అర్థం, నువ్వు ముందట పడుతున్నావనే అర్థం, నువ్వు ఎదుగుతున్నావనే అర్థం. ఒకరు నిన్ను విమర్శిస్తున్నారంటే దాని అర్థం ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాళ్ళ ముందు నువ్వు ఒక 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 స్టెప్ ముందే ఉన్నావని. ఒకరు నిన్ను విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ ముందు నువ్వు గొప్పగా ఉన్నావని, వాళ్ళ స్థాయి కంటే నీ స్థాయి గొప్పగా ఉంది అని అని అనుకోవాలి ఎప్పుడైనా కూడా. నేను అలాగే అనుకుంటాను. నా గురించి ఒకరు నా వెనకాలే చెడుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకంటే నేను ఒక క్వాలిటీలో గొప్పగా ఉన్నాను, ఒక ఆశీర్వాదంలో ముందుగా ఉన్నాను, ఒక ఐశ్వర్యంలో ముందుగా ఉన్నాను అనుకుంటాను. వాళ్ళకంటే ఒక స్థాయి నేను ముందడుగా ఉన్నాను, అందుకే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాను. సో యూ షుడ్ థింక్ లైక్ దట్, పాజిటివ్. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఎప్పుడైనా ముందరికి సాగేది మన స్నేహితుల వల్ల కాదు, మన వెనకాల చెడుగా మాట్లాడే వాళ్ళ వల్ల కూడా మన లైఫ్ ముందుకు జరుగుతుంది. డెస్టినీ హెల్పర్. ఇప్పుడు యోసేపు జీవితం చూద్దామండి. తన 11 అన్నదమ్ములు రిజెక్ట్ చేశారు, కానీ యోసేపుకి ఏమైనా నష్టం జరిగిందా? ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. సో అలా ఉంటారు డెస్టినీ హెల్పర్స్ అంటారు వీళ్ళందరినీ కూడా. దేవుడు పాజిటివ్ చేసే వాళ్ళే కాదు, మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళని కూడా అల్లో చేస్తాడు, వాళ్ళ ద్వారా మనల్ని పుష్ చేస్తుంటా ఉంటాడు, ముందడికి నడిపిస్తుంటా ఉంటాడు. అందుకే కీడుకి ప్రతి కీడు చేయవద్దు. వాళ్ళు నీకు కీడు చేస్తున్నారని నీకు అనిపిస్తుంది, కానీ అది నీకు మేలుకే జరుగుతుంది. నా జీవితంలో అలా చాలా జరిగిందండి. నా గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో అది నాకు పాజిటివ్ అయింది. నా గురించి ఎవరైతే చెడుగా చేయాలనుకుంటున్నారో అది దేవుడు దాన్ని మంచిగానే మార్చాడు. ఇప్పుడు యోసేపుని చెడుగా చేయాలనుకున్నారా వాళ్ళ అన్నదమ్ములు? అది యోసేపుకి మంచి అయిందా చెడైందా? మంచి అయింది, ఆ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. సో అలా ఉంటుందండి. వాళ్ళు కీడు చేస్తారని మనం అనుకుంటాము, కానీ ఆ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు. కానీ నువ్వు కీడు చేయొద్దు, అర్థమవుతుందా? మనం కీడు చేయొద్దు. అందుకే కీడుకి ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి. ఓకే చేస్తున్నాడా చేసుకొనివ్వండి, మాట్లాడుతున్నాడా మాట్లాడుకోనివ్వండి. ఒకరు నీ గురించి తక్కువ మాట్లాడినంత మాత్రాన నీ స్థాయి తక్కువ కాదు, ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడినంత మాత్రాన నువ్వు చెడ్డదానివి కాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఓకే, గొడవలు వద్దు, కొట్లాటలు వద్దు, లీవ్ ఎవ్రీథింగ్. సో జరిగింది అన్నాడేదో అన్నాడు, వాడి బుద్ధి బాగాలేకనో, వాడి మనసు బాగాలేకపోనో, వాళ్ళ యొక్క ప్రవర్తన బాగాలేకనో అన్నాడు, వదిలేసిద్దాం, లీవ్ ఇట్. మనసు మీద తీసుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇంకొకరికి మనసు మీదకి ఏది తీసుకోకూడదు, అప్పుడే నువ్వు శాంతంగా ఉంటావు. సో మనుషులతో సమాధానంగా ఉండుడి. చైతన్యనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండే, అంటే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వీటిని మనిషిని అశాంతికి గురి చేస్తాయి. ఓకే ఓకే అన్నాడు, ఓకే మాట్లాడాడు, సో ఇట్స్ ఓకే. దానివల్ల నీ ఐశ్వర్యము తగ్గిపోదు, నీకున్న కిరీటము తగ్గిపోదు, నీకున్న ధనము తగ్గిపోదు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మన డైలీ రొటీన్ లైఫ్లో జరుగుతున్న సంఘటనలు దేవుడు వాక్యంలో 2000 సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడు. సో ఈ వాక్యము చదువుకోక మనము రియాక్ట్ అవుతున్నాము. ఎలా రియాక్ట్ అవుతున్నాం? మన శరీరం ఏది చెప్తే అలా రియాక్ట్ అవుతున్నాం. వాడు తిడుతున్నాడా? అయితే నేను వాని గురించి తిడతా. వాడు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడా? అయితే నేను 10 మంది దగ్గర నేను చెడ్డగా మాట్లాడతా, వాని మీద పగ తీర్చుకుంటా, ప్రతీకారం తీర్చుకుంటా, యూట్యూబ్లో వీడియోస్ చేస్తా, లేకపోతే ఫోన్లు చేసి నలుగురికి ఎక్కువగా చెప్తా. ఆ టైంలో నీకేమవుతుందో తెలుసా? నీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, నీ బీపీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నీకున్న హార్మోన్స్ ఏమవుతుంటాయి, నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటాయి. సో అలా టెన్షన్ వల్ల, కోపం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్.
సో ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ తక్కువగా వస్తాయండి, దీర్ఘశాంతంతో ఉంటారో. ఎవరైతే ప్రెషర్లో టెన్షన్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ తీసుకుంటారు. ఎవరు తీసుకోమన్నాడు స్ట్రెస్? వాడు బాగుపడితే నీకేమవుతుంది? వాళ్ళు బాగుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? ఒకరు బాగుంటే ఓడ్చుకోలేనండి, స్ట్రెస్గా ఫీల్ అవుతారు. నిజంగా ఐ సీన్ మెనీ పీపుల్. ఐ గాట్ వన్ అప్రిషియేషన్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. నా ప్రీవియస్ కంపెనీలో ఒక క్లయింట్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. నాకు సడన్గా టీం మెంబర్స్ అందరూ నెగిటివ్గా, అప్పటిదాకా నా గురించి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళంతా కూడా నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. తట్టుకోకపోవడం వల్ల జెలస్. వాళ్ళ ప్రాజెక్ట్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నేను వెళ్ళిన 2 మంత్స్కే నాకు 1 2 మంత్స్కే నాకు అప్రిసియేషన్స్ వచ్చాయి. వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి అప్రిసియేషన్స్ రాలేదు. సో వాళ్ళు అందరూ కూడా ఇమీడియట్గా నాకు శత్రువులుగా మారారు. నా గురించి నెగిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడారు. 6 నెలలు మాట్లాడారు. నేను ఓపికతో ఉన్నా, నాకు తెలిసినా కూడా ఓపికతో ఉన్నా. దేవుడు మిక్కిలి మౌనంగా ఉండుట మేలు, మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అని మాట్లాడుకుంటూ వచ్చాడు. సో దానివల్ల నాకేమైంది, అలా మౌనంగా ఉండి నా లోపల వాళ్ళను ద్వేషించుకోకుండా, ఓకే మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, నాకేం ప్రాబ్లము అన్న స్థాయికి వెళ్ళాను. సో దేవుడు అట్లా అలో చేస్తాడు కొన్ని విషయాలలో, మన గురించి నెగిటివ్గా మాట్లాడాలి, అది నీ చెవులకు వినపడేలాగా చేస్తాడు. సో ఎప్పుడైతే నీ మనసు మీద తీసుకుంటావో అదే బాధ. మనసు మీద తీసుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. గాడ్ ఉన్నాడు. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే వాళ్ళకంటే ఒక బెటర్ పొజిషన్లో నేను ఉన్నాను. ఎవరైతే నా గురించి నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళకంటే ఒక బెటర్ పొజిషన్లో నేనున్నాను. సో అలా ఉంటుంది అన్నట్టు. సో డోంట్ వరీ ఎనీథింగ్. కీడుకి ప్రతి కీడు చేయకండి. అది కీడని నువ్వు అనుకుంటావు, దాని వెనకాల దేవుడు మేలునే చేస్తాడు. నిన్నెవరన్నా కీడు అనుకున్నారు అనుకోండి, అది కీడు జరగదండి, అది మనకు మేలే జరుగుతుంది. సో సమాధానంగా ఉండండి. సో గొడవలు పెట్టుకోకండి, కొట్లాటలు పెట్టుకోకండి. సో అల్లర్లకు ఇన్వాల్వ్ కాకండి. కొంతమంది భార్య భర్తలు గొడవ పెట్టుకున్నా అంటే వీళ్ళు పోయి ఇన్వాల్వ్ అవుతారు. కరెక్ట్ కాదు. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బాగుంటారు, తర్వాత మధ్యలో పోయినోడు ప్రాబ్లంలో పడతాడు. సో అక్క చెల్లెలు కొట్టుకుంటే వాళ్ళు బాగుంటారు, మళ్ళీ ఏదో ఒక రోజుకి 10 సంవత్సరాలకైనా కలుస్తారు, ఏ భార్య అయినా ఏ భర్త అయినా. మధ్యలో పోయినోడు జీవితాంతం కంటై ఉంటాడు. అట్లా పోయి కూడా నేను చాలామంది గొడవలను పోయి కూడా నేను కూడా చాలా బ్యాడ్ టైం తెచ్చుకోవాల్సి వస్తుంది. సో లాస్ట్కి వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే, పబ్బాలు అయితే వాళ్ళు పిలుచుకుంటారు, మధ్యలో పోయినోడిని పిలువరు వాళ్ళు పెళ్ళిళ్ళకు, గొడవలకు పోయిన వాళ్ళను. సో వాళ్ళు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఆ రక్త సంబంధం ఎలాగైనా కలుపుతుంది, ఆ వివాహ బంధం ఎలాగైనా కలుపుతుంది. మధ్యలో ఎవరైతే పోతారో వాళ్ళే నిజమైన శత్రువులు అవుతారు. సో డోంట్ గో ఇన్ దట్ వే. సమస్తము మనుషులతో సమాధానంగా ఉండి, సో గొడవ కడితే అలా గొడవ పెట్టుకోకుండా మంచిగా ఉండండి. ఇద్దరు భార్యకు సముదాయించరండి, నచ్చ చెప్పిరండి. అది కూడా కాకపోతే ప్రార్థించి దేవుడికి వదిలేసేయండి. కొంతమంది ఎంత నచ్చ చెప్పినా వినరు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని మనసు మీదకి తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఇస్తాయి. రోమిలోకి రాసిన 12వ అధ్యాయం 19వ వచనం, మీకు మీరే పగ తీర్చుకొనక. సో చూసారండి, పగ తీర్చుకోవడం, దీనివల్ల మనిషి శాంతిని కోల్పోతాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పిచున్నాడు. వదిలేసేయండి దేవుడికి, లీవ్ ఇట్ టు గాడ్. ప్రార్థించండి, దేవుడికి వదిలేసాను. అయ్యా నా గురించి వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, నేను క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా వారు నాకు చెడు చేయాలని ఆలోచిస్తున్నారు, అయ్యా నేను క్షమించేసి నీ చేతికి అప్పగిస్తున్నాను. దాట్స్ ఇట్, అంతే. గాడ్ విల్ టేక్ ఓవర్. ఇక నువ్వు మనసులో పెట్టుకొని వాడు పగదించినంత మాత్రాన, మనసులో పెట్టుకున్నంత మాత్రాన దేవుడు ఏం పని చేయడు. వెన్ యు ఆర్ సైలెంట్ గాడ్ విల్ వర్క్, గాడ్ విల్ బీ వైలెంట్. వెన్ యు ఆర్ వైలెంట్ గాడ్ విల్ బీ సైలెంట్. నువ్వు పని చేసినప్పుడు దేవుడు పని చేయడండి. సో వాళ్ళని దేవుడి చేతికి అప్పచెప్పావా, దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. సో నీ చేతిలోనే పెట్టుకొని నువ్వే పగ తీర్చుకున్నావు అనుకోండి, అలానే వాళ్ళు నాశనం కావాలని కోరుకోవద్దు, అది కూడా నీకు బాగా మంచిది కాదు, మేలు కాదు. సో క్షమించి వదిలేసేయండి. సో దేవుడికి వదిలేసేయండి. ఎవరు క్రియల చొప్పున వాళ్ళకే ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు క్షమించిన, మనం క్షమించిన కర్మ అనేది ఉంటుంది చూసారండి, అది ఎప్పుడు కూడా క్షమించదు, ఎవరిని వదిలిపెట్టదండి. మనం ఏ విత్తనం అయితే విత్తుతామో ఆ పంట తప్పకుండా కోసుకోవాల్సిందే ఈ లోకంలో. నీ గురించి చెడు చేస్తాలనుకుంటే వాడికే చెడు జరుగుతుంది నీ వెనకాల. అందుకే ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడిపోతాడు అంటారు. సో అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. అయ్యో వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు, అయ్యో నాకు అక్రమం చేస్తున్నాడు, వాడు నాకు నష్టం చేస్తున్నాడు, ఏమి కాదు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు, ఆయన కుడి పార్శ్వంలో ఉన్నావు, ఆయన కుడి చేతిలో, ఆయన చేతి నీడలో ఉన్నావు, ఆయన రెక్కల నీడలో ఉన్నావు, ఆయనలోనే నువ్వు ఉన్నావు. ఇక నిన్ను ఎవరు ఏమి హాని చేస్తారు, టచ్ కూడా చేయలేరు. మన అంటాడు దేవుడు ఒక సందర్భంలో, నరుడు ఏపాటి వాడు, గడ్డి వలె వాడు ఆయువు ఉన్నది, ఈనాడు ఉండి రేపు పోయే మనిషి గురించి నువ్వెందుకు భయపడతావు అంటాడు దేవుడు. సో వాట్ ఎ వండర్ఫుల్ స్క్రిప్చర్స్ ఇన్ బైబిల్. లెట్ us కంటిన్యూ on Monday.
నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నావు తండ్రి. కానీ ఇంకా మాకు మనశ్శాంతి లేదు, శాంతం లేదు. ఎందుకు లేదు? ఆ కారణాలన్నీ కూడా మాతో మాట్లాడుతున్నందుకు, బయలుపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. మీరు చెప్పిన ఆ కీస్ అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసే కృపను దయచేయండి. అసంతృప్తి వల్ల మనశ్శాంతి లేకపోతున్నాం, పగ వల్ల, ప్రతీకారం వల్ల, ద్వేషం వల్ల మనశ్శాంతి లేకపోతున్నాము, ఇతరులను పోల్చుకోవడం వల్ల మనశ్శాంతి లేకపోతున్నాము, లోకాన్ని వెంబడించడం వల్ల మనశ్శాంతి లేకపోతున్నాము, అలాగే అలాగే కీడుకి ప్రతి కీడు చేయడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతున్నాము, శపించడం వల్ల మనశ్శాంతి లేకపోతున్నామని ఇన్ని కీస్ మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మా ప్రవర్తనను, మా అలవాట్లను, మా ఆలోచనలను మార్చుకునే శక్తిని ఈ వాక్యం విన్న తర్వాత మాకు దయచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లి